Welcome to Lapakshi Fixit paper explanation. IAS clerk prelims second paper. First question: in each of the questions below, four statements are given which may or may not contain an error. Choose the one that is grammatically correct. సో ఇచ్చిన క్వశ్చన్లో సెంటెన్సెస్ ఇచ్చి 4 ఇచ్చాడు, ఒకే మ్యాటర్ కాకపోతే చేంజ్ చేసి ఇచ్చాడు. సో ఏది కరెక్ట్ అంటున్నాడు? ఫస్ట్ ఆప్షన్, డ్యూ టు ఇట్స్ స్ట్రాటజిక్ లొకేషన్ ఇట్ బికెమ్ ఏ టార్గెట్ ఫర్ ఇంపీరియలిస్ట్ ఎక్స్పాన్షన్. ఇక్కడ మనకు ఒకటి ఇచ్చాడు హింటు, డ్యూ టు అన్నాడు. డ్యూ టు. సెకండ్ క్వశ్చన్లో సెకండ్ పార్ట్లో ఇట్ బికేమ్ ఏ టార్గెట్ ఫర్ ఇంపీరియలిస్ట్ ఎక్స్పాన్షన్ బికాస్ ఆఫ్ నెక్స్ట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇట్స్ స్ట్రాటజిక్ లొకేషన్ ఇట్ బికేమ్ అన్నాడు ఆన్ అకౌంట్ ఆఫ్. సో ఇట్స్ లాస్ట్ ఆప్షన్, ఇట్స్ స్ట్రాటజిక్ లొకేషన్ మేడ్ ఇట్ ఏ టార్గెట్ ఫర్ ఇంపీరియలిస్ట్ ఎక్స్పాన్షన్ అన్నాడు. ఫర్ ఈ 4 ఒకే మీనింగ్. సో అన్నీ ఒకే మీనింగ్. ఇక్కడ ఫర్ అంటే మీనింగ్ వచ్చి బికాస్, ఫర్ అన్న సిన్స్ అన్న ఒక మీనింగ్ వచ్చి బికాస్. సో అన్నీ సేమ్ మీనింగ్ ఇస్తాడు. సో అందుకే ఆప్షన్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్పండి. ఆప్షన్ 5 చెప్పండి. 5 is the best option. 5 is answer. Next question. Next question. In each of the following questions, a sentence is given with a word అంటున్నాడు. ఒక select the idiom for the option given below that can replace the word అంటున్నాడు. First one, Tony knew there was little hope of getting into Harvard, but he decided to try for it anyway అన్నాడు. ఇక్కడ లిటిల్ హోప్ అన్నాడంటే హోప్లెస్, కానీ అతను ట్రై చేస్తున్నాడు అనమాట అన్నాడు. ఇప్పుడు మనం దీనికి ఈక్వల్ మీనింగ్ ఇచ్చేవాడు కావాలి. ఫస్ట్ వన్, షైమ్ ఇన్ అన్నాడు. షైమ్ ఇన్ అంటే మీనింగ్ వచ్చి అంతరాయం కలిగించడం, ఇంటరప్ట్, లైక్ డిస్టర్బ్. సో ఆప్షన్ 2, కమ్ అపార్ట్ ఎట్ ద సీమ్స్ అన్నాడు. అంటే మీనింగ్ వచ్చి అప్సెట్, అంటే సీట్ రాదని తెలిసిన ట్రై చేయాలనుకున్నాడు, అది చెప్పాలి. ఛాన్స్ వన్స్ ఆమ్ అంటున్నాడు. ద బెస్ట్ ఆప్షన్. ఛాన్స్ వన్స్ ఆమ్ అంటే ట్రై. కమ్ అవుట్ ఆఫ్ వుడ్ వర్క్ అన్నాడు. అంటే మీనింగ్ వచ్చి అపియర్. కట్ ద క్యాకిల్ అన్నాడు. కట్ ద క్యాకిల్ అంటే స్టాప్ టాకింగ్ అనమాట. స్టాప్ టాకింగ్, అదే లాస్ట్ ఆప్షన్. సో కాబట్టి ఛాన్స్ వన్స్ ఆర్మ్, దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. రాదని తెలిసిన ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాడు, దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ చెప్పండి. దట్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లో మళ్ళీ ఇచ్చాడు, కరెక్ట్ స్టేట్మెంట్ చెప్పమంటున్నాడు. ఏ ఫ్యూ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ విల్ సఫీస్ అన్నాడు. విల్ సఫీస్ రాయొచ్చు, ఎందుకంటే విల్ ప్లస్ V1 సఫీస్ అన్నాడు కదా. సఫీస్ వెర్బ్ అవుతుంది, నాన్ యాడ్జెక్టివ్ వచ్చి సఫిషియంట్ అవుతుంది, నాన్ ఫామ్ సఫిషియన్సీ. ఇక్కడ వాడు ఏం చెప్పాడు, విల్ సఫీస్ అన్నాడు. రాయొచ్చు రాయకూడదంటే రాయొచ్చు. ఇక్కడ విల్ బీ సఫీస్ అన్నాడు సెకండ్ ఆప్షన్లో. అప్పుడు ఏమవుద్ది, బీ ప్లస్ V1 రాసినట్టు. V1 రాస్తే రాంగ్, సో కాబట్టి రాంగ్. ఆప్షన్ 3లో విల్ సఫీస్, విల్ ఏమవుద్ది వెర్బ్, పక్కన ఏం చెప్పాలి V1, మరి సఫీస్ ఏమవుతుంది. సో విల్ సఫీస్ అన్నాడు. విల్ ప్లస్ సఫీస్ రాయచ్చు రాయకూడదా, రాయచ్చు. కాకపోతే ఇక్కడ రాయచ్చు, ఈ పార్ట్ రైటే. కాకపోతే ఏ ఫ్యూ ల్యాక్స్ రూపీస్, ఇక్కడ ఫ్యూ ల్యాక్స్ కాకుండా ఏ ఫ్యూ ల్యాక్ రూపీస్. మనందరికీ తెలుసు నాన్ వచ్చి అడ్జెక్టివ్గా పనిచేస్తే ఎస్ ఉండకూడదు. అంటే ఈ పార్ట్లో ఏ ఫ్యూ ల్యాక్స్ కాకుండా ఏ ఫ్యూ ల్యాక్ అని సరిపోయేది. ఆప్షన్ 4, ఏ ఫ్యూ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ విల్ సఫిషియంట్. ఇక్కడ విల్ సఫిషియంట్ కాకుండా విల్ పక్కన బీ రాసి అప్పుడు రాసుంటే సరిపోయేది. అంటే ఇలా కాకుండా విల్ బీ సఫిషియంట్ అని చెప్పుంటే సరిపోయేది. కానీ వాడు డైరెక్ట్గా ఏం చెప్పేశాడు, విల్ సఫిషియంట్. అంటే విల్ ప్లస్ ఆన్సర్ ఏమొచ్చినట్టు, యాడ్జెక్టివ్. సో రాంగ్ ఆన్సర్. సో బెస్ట్ పార్ట్ ఈస్ 1 is the right answer. సో ఆప్షన్ 1 చెప్పచ్చు, 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈజీ క్వశ్చన్. No sooner did I board
మనకు రూల్ ఉంది. నో సూనర్కి కాంబినేషన్ దాన్. సో నో సూనర్ ఇచ్చాడు, వెన్ ఇచ్చాడు. నో సూనర్ ఇచ్చాడు, వెన్ ఇచ్చాడు. నో సూనర్ ఇచ్చాడు, దాన్ ఇచ్చాడు. రైట్. నో సూనర్ ఇచ్చాడు, వెన్ ఇచ్చాడు. రాంగ్. బెస్ట్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 3 ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అలాగే మనకి ఇంకో రూల్ ఉంది. అదేంటంటే నో సూనర్ తర్వాత ఎప్పుడు కూడా నో సూనర్ ప్లస్ హెల్పింగ్ వెర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్ ఇలా చెప్పాలి. సో దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు. 3 ఈస్ ద బెస్ట్ ఆప్షన్. 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సెంటెన్స్ మనకి కరెక్ట్ సెంటెన్స్ చెప్పమంటున్నాడు. ఆప్షన్ 4లో ఆన్ ఏ గాయ్ అన్నాడు. ఆన్ ఏ గాయ్ రాంగ్. ఫర్ ఏ గాయ్ లేదా ఫ్రమ్ ఏ గాయ్ అని చెప్పాలి. సో రాంగ్ ఆన్సర్. ఫ్రమ్ ఏ గాయ్ హూ ఈజ్ సమ్వాట్ ఫేమస్ ది షూర్ ఈజ్ అంటున్నాడు. ఫ్రమ్ ఏ గాయ్ యాక్చువల్లీ ఇక్కడ ఫర్ ఏ గాయ్. 3లో ది షూర్ ఈజ్ క్రిప్టిక్ నోట్ ఫ్రమ్ ఏ గాయ్ హూ ఈజ్ సమ్వాట్ ఫేమస్ ఫర్. ఫేమస్ ప్లస్ ఆన్సర్ ఫర్. థర్డ్ ఆప్షన్ ది షూర్ ఈజ్ క్రిప్టిక్ నోట్ ఫ్రమ్ ఏ గాయ్ హూ డస్ నథింగ్ బట్ ఆల్సో అంట. బట్ ఆల్సో ఉంది ఇక్కడ మనకి. నాట్ ఓన్లీ వస్తే బట్ ఆల్సో రాస్తాం. నాట్ ఓన్లీ బట్ ఆల్సో. సో రాంగ్ ఆన్సర్. సో బెస్ట్ ఆప్షన్ 2గా చెప్పొచ్చు. 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఎందుకు మిస్టేక్ అంటే ఫ్రమ్ ఏ గాయ్ అన్నాడు. అలా కాదు, ఫర్ ఏ గాయ్ లేదా టు ద గాయ్ హూ ఈజ్ సమ్వాట్ ఫేమస్ అంటున్నాడు. ది షూర్ ఈజ్ ఏ క్రిప్టిక్ నోట్ ఫర్ అన్నాడు. కాబట్టి బెస్ట్ ఆప్షన్ ది షూర్ ఈజ్ క్రిప్టిక్ నోట్ ఫ్రమ్ ఏ గాయ్ who is somewhat famous for his odd riddle talk is the best option. That is the right answer. Next మళ్ళీ the company is projecting profit after cost of sales అన్నాడు. అసలు మన ఫస్ట్ మనకి కామన్గా యూజ్ చేసిన వర్డ్ ఏంటంటే ప్రొజెక్టింగ్. రాయచ్చు రాయకూడదు చూద్దాం. ఈజ్ ప్లస్ V4 రాయచ్చు కదా. సో మన ఫోకస్ ఏంటంటే ప్రాజెక్ట్ అన్నాడు. ఈజ్ ప్లస్ V4 రాయొచ్చు. ఆప్షన్ 2 ప్రొజెక్షన్ ఆఫ్ అన్నాడు. ఈసారి నౌన్ వాడాడు. నౌన్ ఫామ్ రైట్ ఆన్సర్. అరౌండ్ అని చెప్పిన తర్వాత ఈజ్ ద ప్రొజెక్టెడ్ ప్రాఫిట్ అన్నాడు. ఇక్కడ ప్రాఫిట్ ఏమైంది? నౌన్. ప్రొజెక్టెడ్ ఏమవుద్ది? అడ్జెక్టివ్. ఇక్కడ ప్రాజెక్టెడ్ అన్నాడు కదా, అది V3గా చెప్పాడు. అంటే ఎలా పనిచేస్తున్నట్టు ఇది? అడ్జెక్టివ్. సరిపోయింది. లాస్ట్ ద కంపెనీ ఈజ్ ప్రాజెక్టింగ్. మళ్ళీ ఈజ్ ప్లస్ V4 రైట్ ఆన్సర్. సో వాడు ఒకే వర్డ్ని వెర్బ్గా నౌన్గా యాడ్జెక్టివ్ చెప్పాడు. అంటే ఒక వర్డ్ తీసుకున్నాడు, దానికి వెర్బ్ నౌను యాడ్జెక్టివ్ ఇలా వాడారనమాట. సో అప్లికేషన్స్ మారిన సేమ్ మీనింగ్ ఇస్తున్నాయి కాబట్టి రైట్ ఆన్సర్గా చెప్పొచ్చు. సో బెస్ట్ ఆప్షన్ 5గా చెప్పండి. 5 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ But it would be tragic to have finally reached the real tough issues only to see it all fall below అన్నాడు. అసలు మనకు ఫాల్ బిలోనా లేదు. అసలు మనకి ఏముందంటే యాక్చువల్గా ఫాల్ బిహైండ్ ఇలా ఉంది. అంటే వెనకబడిపోవడం, అంటే ల్యాగ్ అయిపోవడం. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే బట్ ఇట్ వుడ్ బి ట్రాజిక్. ట్రాజిక్ అంటే సాడ్. టు హ్యావ్ ఫైనల్ రీచ్డ్ ద రియల్ టఫ్ ఇష్యూస్ రీచ్ అంట ఓన్లీ టు సీ ఇట్ ఆల్ ఫాల్ బిలో. సో చివరికి వెళ్ళినప్పటికీ ఫాల్ అయిపోయాడు. ఫస్ట్ ఆప్షన్లో బ్లో అప్ అన్నాడు. బ్లో అప్ అంటే బ్లాస్ట్ అవ్వడం. బ్రేక్ డౌన్ అన్నాడు అంటే ఫెయిల్ అయిపోవడం. ఫాల్ ఏ పార్ట్ కొలాప్స్ అయిపోవడం. ఫాల్ అవుట్ అంటే రావడం, హ్యాపెన్. సో ఇది వాడు చెప్పింది. బట్ ఇట్ వుడ్ బి ట్రాజిక్ టు హ్యావ్ ఫైనల్లీ రీచ్ ద రియల్ టఫ్ ఇష్యూస్. చివరికి అంత రీచ్ అయ్యాడు కానీ అప్పటికి అంత అయిపోయింది. సో రీచ్ అయినప్పటికీ అప్పటికే మొత్తం కొలాప్స్ అయిపోయింది అని చెప్పడం కోసం వాడుతున్నాడు. ఫాల్ అపార్ట్ అంటే టు కంప్లీట్లీ డిస్ట్రాయ్. సో బెస్ట్ ఆప్షన్గా చెప్పొచ్చు. సో 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 3 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లో పీపుల్ హూ హ్యాండ్ అబవ్ అన్నాడు. అసలు మనకు అసలు హ్యాండ్ అబవ్ అనేది లేదు. సో మనకు తెలుసు కదా హ్యాండ్ అబవ్. క్వశ్చన్లో పీపుల్ హూ హ్యాండ్ అబవ్ ఇల్లీగల్ వెపన్స్. అసలు మనకు అసలు హ్యాండ్ అబవ్ అనేది లేదు. హ్యాండ్ బై అనే పదం ఇస్తున్నాడు. హ్యాండ్ బై అంటే గివ్ ఇవ్వడం. హ్యాండ్ డౌన్ అంటే మనకి వారసత్వంగా రావడం. హ్యాండ్ అవుట్ అన్నాడు. హ్యాండ్ అవుట్ అంటే డిస్ట్రిబ్యూట్ చేయడం. హ్యాండ్ ఓవర్ సబ్మిట్ చేయడం.
లేదంటే సరెండర్ చేయడం. సో ఇది వచ్చింది. పీపుల్ హూ హ్యాండ్ అబౌవ్ ఇల్లీగల్ వెపన్స్ విల్ నాట్ బీ ప్రాసిక్యూటెడ్ డ్యూరింగ్ ద అమ్నెస్టీ. అంటే ఎవరైతే వెపన్స్ తిరిగి ఇచ్చేస్తారో వాళ్ళు. యామ్నెస్టీ తెలుసు మనకి, క్షమాభిక్ష అంటాం, ఆ మీనింగ్. సో కాబట్టి ఆన్సర్ హ్యాండ్ ఓవర్గా చెప్పండి. హ్యాండ్ ఓవర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మిగతావంతా అర్థమవుతుంది ఇక్కడ, యామ్నెస్టీ అలా. సో పీస్ మేకింగ్ అన్న కూడా యామ్నెస్టీగా చెప్పొచ్చు. సో అందువల్ల బెస్ట్ ఆప్షన్ 4 చెప్పండి. 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లో బిలో గివెన్ ఈజ్ ఎ సెంటెన్స్ డివైడెడ్ ఇంటూ పార్ట్స్ అంట విచ్ వెన్ రీఅరేంజ్డ్ విల్ ఫార్మ్ ఎ లాజికల్ అండ్ కోహరెంట్ సెంటెన్స్. వన్ ఆఫ్ ద పార్ట్స్ డస్ నాట్ బిలాంగ్ టు ద సెంటెన్స్. Identify the part that does not belong to the sentence and rearrange the remaining parts to form a meaningful sentence. Choose the option that represents the correct arrangement and mark the option accordingly. ఫస్ట్ లాస్ట్ ఆప్షన్ చూద్దాం. లాస్ట్ ఆప్షన్ చూస్తే ఫస్ట్ ఆప్షన్లో చివర బి ఇచ్చాడు. అసలు బీతో సెంటెన్స్ ఎండ్ అవుతుందా అని చూస్తే లాస్ట్ ఆప్షన్ బి అవ్వచ్చు అంటారా అంటే అక్కడ దజంప్షన్ దట్ అని, అక్కడ దట్ ఏమవుతుంది కంజంక్షన్. లాస్ట్ ఆప్షన్ ఏం కాకూడదు, అక్కడ బి కాకూడదు. అయిపోయింది. లాస్ట్ ఆప్షన్ ఏ కావచ్చా, బట్ దిస్ ఎకనామిక్ మోడల్. ఇక్కడ బట్ ఏమవుతుంది కంజంక్షన్. కంజంక్షన్ అంటే పక్కన ఏ రావాలి, సబ్జెక్టు వెర్బ్ రావాలి. సబ్జెక్ట్ వచ్చింది, మరి వెర్బ్ ఏది లేదు. సో రాంగ్ ఆన్సర్. లాస్ట్ ఆప్షన్ డి అన్నాడు. డి చూస్తే ఏముంది, కంట్రోల్ ద సప్లై ఆఫ్ స్కేర్స్ కమ్యూనిటీస్ అవ్వచ్చు. ఈ ఆప్షన్ చెక్ చేద్దాం. సిబిఈడి అన్నాడు. సితో స్టార్ట్ చేస్తే అవర్ ట్రెడిషనల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వే మార్కెట్స్ ఫంక్షన్. అప్పుడు బీకి వస్తే హ్యాస్ బీన్. సరిపోయింది కదా. ఇక్కడ హ్యాస్ అవడం రాశాడు, అండర్స్టాండింగ్ అయిపోయింది. సో హ్యాస్ బీన్ ఆన్ ద అజంప్షన్ దట్ అనేది ఎక్కడ ఏమవుద్ది బి. బి పక్కన ఏం చేయాలి ఈ. సో దట్ కంజంక్షన్ ఎకనామిక్ పవర్ లైస్ విత్ దోస్ అన్నాడు. హూ ప్లస్ డి, హూ కంట్రోల్. సరిపోయింది కదా. దోస్ ఇక్కడ ప్లూరల్ ఫామ్ కదా, అయిపోయింది. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో అందుకనే 4th ఆప్షన్ రైట్గా చెప్పండి. 4 ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. 4 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లో ఫస్ట్ అసలు బి ప్లస్ ఈ చూద్దాం. అప్పుడేమవుద్ది, ఈజ్ స్టిల్ ఎవాల్వింగ్ బై. సో రాంగ్ ఆన్సర్. సో బీసీ ఎక్కడ ఉంది, ఆప్షన్ రాంగ్, బీసీ రాంగ్. ఇంకా ఈబిఏడి ఉంది, డీసీ బి ఉంది. ఒకసారి డీసీ కూడా చెక్ చేయండి. డి ఏం చెప్తున్నాడు, ఎకనామిక్ క్రైసిస్ ఎఫెక్ట్ అంట ఉమెన్ మోర్ దెన్ మెన్ అన్నాడు. పక్కన సి వస్తుంది బై రిడ్యూసింగ్. సో డీసీ ఆల్సో రాంగ్ ఆన్సర్. సో బెస్ట్ ఆప్షన్ ఈబిఏడి. చెక్ చేసుకుంటే ఈ ఆల్దో అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద. బీకి వస్తే ఏముంది, లింకేజెస్ బిట్వీన్ జెండర్ అండ్ గ్రోత్ ఈ స్టిల్. ఇక్కడ స్టిల్ ఈజ్ ఎవరికోసం రాశారు అనుకుంటున్నారు, అండర్స్టాండింగ్. సో బెస్ట్ ఆప్షన్ ఈబిఏడిగా చెప్పండి. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి స్టార్టింగ్ ఆప్షన్ చూద్దాం ఏమి ఇచ్చాడు. ఈతో స్టార్ట్ చేయొచ్చు, సితో స్టార్ట్ చేయొచ్చు, డితో అంటున్నాడు. ఈసిడి చెక్ చేద్దాం. ఈతో స్టార్ట్ చేస్తే ఇంజురీస్ హ్యాపెన్ చెప్పొచ్చు. సితో స్టార్ట్ చేస్తే డిస్పైట్ హౌ క్లోజ్లీ వీ ఎయిమ్ టు అన్నాడు చెప్పొచ్చు. డితో స్టార్ట్ చేస్తే కాన్ఫ్లిక్టింగ్ షెడ్యూల్స్ కాజ్ ల్యాక్ ఆఫ్ ఫాలో త్రూ. అన్నీ బాగానే ఉన్నాయి. ఈసారి మళ్ళీ ఏం చేద్దామంటే లాస్ట్ ఆప్షన్ వద్దాం. సితో ఎండ్ అవుతుంది అన్నాడు. సితో ఎండ్ అయితే ఏమొస్తుందంటే అవర్ లైఫ్స్, ఆన్ ఇంప్రూవింగ్ అవర్ లైఫ్స్ చెప్పొచ్చు. బీతో ఎండ్ అవుతుంది అన్నాడు, టేక్స్ అవర్ చెప్పొచ్చు. ఏతో ఎండ్ అవుతుంది అన్నాడు, గివ్ అప్ ఈజీలీ చెప్పొచ్చు. మళ్ళీ సి చెక్ చేసాం, సరిపోతుంది. సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, మనం అన్నీ ఒకటి తీసి చెప్పొచ్చు. కాకపోతే కాంబినేషన్ సెట్ అవుతుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్లో ఫస్ట్ సిఈ చూద్దాం. సిఈ సితో స్టార్ట్ ఎండింగ్లో ఏమన్నా మేబీ ఓవర్ హీటింగ్ ఆయిల్ ప్రైసెస్ అంటే మనం కన్ఫర్మ్గా సిఈ యూజ్ చేస్తే రాంగ్ అని చెప్పొచ్చు. సో సిఈ ఎక్కడుంది, ఇక్కడ ఉంది, రాంగ్. నెక్స్ట్ బిఈ. బీ చివరి అన్నాడు ఇది అఫోర్డ్ టు ప్రాప్ అప్ ప్రైసెస్ ఈ ఆయిల్ ప్రైసెస్, రాంగ్ ఆన్సర్. ఈ రెండు రాంగ్ ఆన్సర్. అంటే మనకి బిఈ కూడా రాంగ్ ఆన్సర్ వస్తుంది. మనం రెండు ఆప్షన్స్ కన్ఫర్మ్గా తీసేయచ్చు. నెక్స్ట్ ఏమన్నాడు ఈసీ. ఈసీ కూడా రాంగ్ అవుతుంది. ఎలా అంటే ఈలో ఆయిల్ ప్రైసెస్ హీట్ దేర్ హైయెస్ట్ లెవెల్ సిన్స్ 14 ఆల్ ద లిస్ట్ ఇస్ 1, రాంగ్ ఆన్సర్. మనకి
వచ్చే బెస్ట్ ఆప్షన్లు ఏం రావాలంటే ఏ ప్లస్ డి చూడాలి. ఎందుకంటే డ్యూ టు ఆన్ ప్రొడక్షన్ కట్స్ లెడ్ బై ఓపెక్, డీలో ఏం చెప్పాడు? సో యాజ్ వెల్ యాజ్ హెల్తీ డిమాండ్ రెండు ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ అండ్ మీనింగ్ ఏంటి? అండ్ కదా, అదే. సో ద బెస్ట్ ఆప్షన్ 4గా చెప్పొచ్చు. 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిల్లర్స్ ఇచ్చాడు, డబుల్ ఫిల్లర్స్. మార్చు అండ్ జాన్ హ్యాడ్ ఎ వైలెంట్ డాష్ అవుట్ సైడ్ ద పార్క్ విచ్ రిజల్టెడ్ ఇన్ ఏ డాష్ అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడేంటి? ఆర్టికల్ ఏ ఇచ్చాడు, పక్కన ఏమొస్తుంది? నౌను. కన్ఫర్మ్గా ఏముంటుంది? సింగులర్. సౌండ్ ఏ సౌండ్ రావాలి? కాన్సనెంట్. ఏ పీస్ మేకింగ్ అన్నాడు, వస్తుందా? చూద్దాం. క్రైమ్ అని, క్రైమ్కి ఏముండవు? క్రైమ్స్ ఉండవు. సో ఆప్షన్ రాంగ్ కదా. పార్టీ అన్నాడు, అవ్వచ్చేమో. ఫస్ట్ మ్యాచు అండ్ జాన్ హ్యాడ్ వైలెంట్ డాష్ అన్నాడు, వైలెంట్ ఏ సెన్స్ వస్తుంది? నెగిటివ్. సో క్వశ్చన్లో మ్యాచు అండ్ జాన్ హ్యాడ్ ఎ వైలెంట్ డాష్ అవుట్ సైడ్ ద పార్క్ విచ్ రిజల్టెడ్ ఇన్ ఎ డాష్ అమాంగ్ పీపుల్ హూ హ్యాడ్ కమ్ టు ద పార్క్. మొత్తం నెగిటివ్ సెంటెన్స్ అవ్వాలి. 5 టు పీస్ మేకింగ్, పీస్ మేకింగ్ ఏ సెన్స్? పాజిటివ్. రాంగా. ఇక్కడ ఆల్రెడీ ఏముంది కాబట్టి క్రైమ్కి ఏముండో? క్రైమ్స్ ఉండో. రాంగ్. ఫస్ట్ 5 జరిగింది కాదు కదా. స్ట్రగుల్ ఆల్టర్కేషన్? ఆల్టర్కేషన్ మీనింగ్ వచ్చి డిస్ప్యూట్. స్ట్రగుల్ రాంగ్ అవుద్ది. బెస్ట్ ఆప్షన్ ఆల్టర్కేషన్. టమల్ట్ అంటే నాయిస్. సో బెస్ట్ ఆప్షన్ చెప్పచ్చు. 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, డౌట్లెస్. మ్యాచు అండ్ జాన్ హ్యాడ్ ఎ వైలెంట్ ఆల్టర్కేషన్ అవుట్ సైడ్ ద పార్క్ విచ్ రిజల్టెడ్ ఇన్ ఏ కమోషన్. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ చెప్పొచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. The dash building workers built large impressive houses all over the state wherever the demand for dash workers took them అన్నాడు. ఫర్ డాష్ వర్కర్స్, వర్కర్స్ ఏమవుద్ది ఇక్కడ? నౌను. ముందు ఏం చెప్పుంటాడు? యాడ్జెక్టివ్. డిజర్వ్ అన్నాడు అంటే ఎలిజిబుల్ కాదు, టెంపరీ అసలు కాదు, చీప్లీ కాదు, కాస్ట్ కాదు. బెస్ట్ ఆప్షన్ క్వాలిఫై. ద డాష్ బిల్డింగ్ వర్కర్స్ అండ్ ఫస్ట్ ఆప్షన్ టాకెటివ్ అంటే ఎక్కువగా మాట్లాడే, గారులస్. ఫస్ట్ ఆప్షన్లో చెప్పాడు కదా, టాకెటివ్ అంటే గారులస్. ఎక్కువగా మాట్లాడే వర్కర్సా? కాదు. హార్డ్ వర్కింగ్గా తెలిసిన వాడే. ఇట్నరెంట్ అన్నాడు. ఇట్నరెంట్ అంటే ట్రావెల్ చేయడం, పాసెంజర్. సో వాండరింగ్ అన్నాడు. వాండరింగ్ అంటే ఒక చోట ఉంటారు అనమాట, అలా తిరుగుతూ ఉంటారు. వాండరింగ్ అంటే సంచార జీవులు, లైక్ రోమింగ్ చెప్పచ్చు. నెక్స్ట్ ఆప్షన్లో ఐడల్ అన్నాడు అంటే లేజీ, ఇలా కూడా చెప్పచ్చు. ఐడియల్లీ అంటే లేజీ. సో దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. 4గా చెప్పచ్చు. సో అక్కడ కోచ్ చెప్పాడు కదా, వాండరింగ్ అంటున్నాడు, క్వాలిఫైడ్ అంటున్నాడు. సో 4 ఈస్ ద బెస్ట్ ఆప్షన్. The project manager's dash expense accounts of the latest project proved she was a dash spender with the company's money. ఇక్కడ అప్పటికి ఆన్సర్ ఆర్టికల్ ఏ చెప్పాడు, స్పెండర్ నౌన్గా చెప్దాం. ఈ ప్లేస్ ఎవరికి ఇస్తారు? యాడ్జెక్టివ్. సో అది ఫస్ట్ ఇక్కడ ఆర్టికల్ ఏముంది కాబట్టి ఈ యాడ్జెక్టివ్ సౌండ్ ఏ సౌండ్ అవ్వాలి అంటే కాన్సెంట్ సౌండ్ అవ్వాలి. ఇక్కడ సెకండ్ పార్ట్ ఇంజూరియస్ కన్ఫర్మ్గా రాదు. సో లిబరల్లీ ఏమవుతుంది? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యాడ్ వెర్బు, రాంగ్. ఎకనామిక్ సౌండ్ ఏ సౌండ్ వస్తుంది? వొవెల్ సౌండ్, రాంగ్. ఆన్సర్ ఏమవచ్చు? హ్యూస్ ఆర్ లిబరల్. సో ఫస్ట్ ద ప్రాజెక్ట్ మేనేజర్స్ డాష్ ఎక్స్పెన్స్ అకౌంట్స్ అన్నాడు అంటే ఇక్కడ అమౌంట్ ఎక్కువగా ఖర్చు పెట్టేవాడా తక్కువ ఖర్చు పెట్టేవాడు అని చెప్పాలి. రెండు ఒకటే సెన్స్. ఎక్కువ ఖర్చు పెట్టేవాడు ఎక్కువ ఖర్చు పెడతాడు, తక్కువ ఖర్చు పెట్టి తక్కువ ఖర్చు పెడతాడు. ఫస్ట్ వన్ ఇక్కడ స్కాంటీ హ్యూస్, స్కాంటీ అంటే ఇన్సఫిషియెంట్ అంటే తక్కువ అమౌంట్ ఖర్చు పెట్టేవాడు. అంటే తక్కువ అమౌంట్ ఖర్చు పెట్టేవాడు కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టేవాడు కనబడ్డా? రాంగ్ ఆన్సర్. యాస్ట్రానిమికల్ అన్నాడు. యాస్ట్రానిమికల్ అంటే హ్యూస్. లిబరల్ అన్నా కూడా వ్యాస్ట్. సో ద ప్రాజెక్ట్ మేనేజర్స్ యాస్ట్రానిమికల్ ఎక్స్పెన్స్ అంటే ఎక్కువ ఖర్చు పెడతాడు కదా, అది. అకౌంట్స్ ఆఫ్ ద లేటెస్ట్ ప్రాజెక్ట్ ప్రూవ్డ్ షీ వాస్ ఏ డాష్ స్పెండర్, లిబరల్ స్పెండర్గా చెప్పొచ్చు. సో దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్గా చెప్పొచ్చు. సో 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్లో దేర్ ఆర్
ఏ సీమింగ్లీ ఎండ్లెస్ డాష్ ఆఫ్ లాస్ రిస్ట్రిక్షన్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ దట్ అన్నాడు. ఇక్కడ దట్ ఉంది కదా, ఇవన్నీ ఎలా ఉన్నాయి ఇక్కడ ప్లూరల్. V1 ఏమవ్వాలి ప్లూరల్, లాస్ట్లో ఏం రాకూడదు. ఎస్. ప్రమోట్స్లో ఎవరేమి ఇచ్చాడు, ఎస్. హైట్స్లో లాస్ట్లో ఎస్. EFFECT ఎలా పనిచేస్తుంది, ఇది నౌను. వెర్బ్ ఏంటి EFFECT, ఇది వెర్బ్. సో ఇది రాంగ్. సో ఇక్కడ ఆన్సర్ ఏ ఇచ్చాడు కాబట్టి ఈ నౌన్ ఏమవ్వాలి సింగులర్. ఇక్కడ ఏమన్నాడు రూల్స్. సో రాంగ్ ఆన్సర్ అయిపోయింది. సో హిండర్ అండ్ మీనింగ్ ఏం చెప్పొచ్చు, అబ్స్ట్రక్ట్. ప్రమోట్ తెలుసు, హైట్ తెలుసు, ట్రూప్, గ్యాంగ్, చైన్. సో బెస్ట్ ఆప్షన్ 2. దెర్ ఆర్ ఏ సీమింగ్లీ ఎండ్లెస్ వెరైటీ ఆఫ్ లాస్ రిస్ట్రిక్షన్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ దట్ ఎఫెక్ట్ ద ప్రాక్టీస్ ఆఫ్. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్గా చెప్పొచ్చు. దట్స్ వై 2 ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. 2 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లో హ్యాడ్ ప్లస్ ఎప్పుడు కూడా హ్యాడ్ ప్లస్ డాష్ ప్లస్ ఆర్టికల్ ఏముందనుకోండి, ఈ ప్లేస్ ఎవరికి ఇవ్వాలంటే V3. ఇక్కడ హ్యాడ్ ఇచ్చాడా, ఇక్కడ ఏముంది కదా, ఈ ప్లేస్ V3కి. ఫీలింగ్ V4, ఫోర్సింగ్ V4, ట్రాన్స్ఫర్ రాంగ్, ఫోకస్ రాంగ్, బెస్ట్ ఆప్షన్ ఇన్కల్కేటెడ్. ఇన్కల్కేట్ తీసుకోవడం, ఇన్కల్కేషన్. సో ఫీల్. డెవలప్ తెలుసు, ఫాస్టర్ అన్నా కూడా డెవలపే అలా. సో దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ పాసేజ్ చూద్దాం. మోస్ట్ ఆఫ్ అస్ స్పెండ్ మచ్ మోర్ టైమ్ విత్ డిజిటల్ మీడియా దాన్ వీ డిడ్ ఏ డికేడ్ ఎకో. ఒక డికేడ్ ఎకోతో కంపేర్ చేస్తే మనం ప్రజెంట్ ఎక్కువగా దేంతో టైం స్పెండ్ చేస్తున్నామంటే డిజిటల్ మీడియాతో అంటున్నాడు. బట్ టుడేస్ టీన్స్ హ్యావ్ ఎ కమ్ ఆఫ్ ఏజ్ విత్ స్మార్ట్ ఫోన్స్ ఇన్ దేర్ పాకెట్స్. ఇప్పుడు అందరూ కూడా అంతా లేటెస్ట్ ట్రెండ్ అండ్ అందరూ మొబైల్స్ యూజ్ చేస్తున్నారు. కంపేర్ టు టీన్స్ ఏ కపుల్ ఆఫ్ డికేట్స్ ఎక్కువ. ఒకప్పుడు 10 yearsతో కంపేర్ చేస్తే ఒక 2 decades బ్యాక్ వెళ్తే అంత లేదు, ఇప్పుడు ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు. ద వే దే ఇంటరాక్ట్ విత్ ట్రెడిషనల్ మీడియా లైక్ బుక్స్ అండ్ మూవీస్ ఈజ్ ఫండమెంటల్లీ డిఫరెంట్. చాలామంది ఇప్పుడు బుక్స్ అలవాటు అన్నీ కూడా మిస్ అయింది, మూవీస్ ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కువగా డిజిటల్ మీడియా మీద డిపెండ్ అవుతున్నారు. My co-authors and I analyzed nationally representative surveys of over 1 million US teens collected since 1976 and discovered an almost seismic shift and a huge in how teens are spending their free time. Increasingly books seem to be gathering dust. Present our books చదవట్లేదు, బుక్స్ అనేవి డస్ట్ పడుతున్నాయి, అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. By 2016 the average of 12th grader said they spend a staggering 6 hours a day texting. స్టాగరింగ్ అంటే సర్ప్రైజింగ్, స్టాగర్ అంటున్నాడు కదా, స్టాగరింగ్ అంటే సర్ప్రైజింగ్. టెక్స్టింగ్ మెసేజ్ మనం చేస్తాం కదా, ఆన్ సోషల్ మీడియా అండ్ ఆన్లైన్ డ్యూరింగ్ దేర్ ఫ్రీ టైం. అంటే వాళ్ళు చెప్పే టైం వచ్చి 6 hours ఆఫ్ టైం అంటున్నాడు ఫ్రీ టైం. అండ్ దట్ ఈస్ జస్ట్ 3 activities. Each other digital media activities were included. That estimate would surely rise. ఇది అలా చెప్తే ఇంకా ఎక్కువ అవుతుంది టైం అంటున్నాడు. Teens did not always spend that much time with digital media. Online time has doubled since 2006. And social media use moved from a periodic activity to a daily one. ఇంకా పెరిగిపోతుంది. By 2016, nearly 9 out of 10 to 12th grade girls said they visited social media sites every day. ప్రతిరోజు వాళ్ళు కూడా సైట్స్ విజిట్ చేస్తారంటున్నారు. Meanwhile, time spent playing video games rose from under an hour day to an hour and a half on average. ఇది కూడా ఇంక్రీజ్ అయింది. 1 out of 10 8th graders in 16 spent 40 hours a week or more gaming, the time commitment of a full-time job. అలా వాళ్ళు కూడా ఎక్కువ గేమ్స్ వాడుతున్నారు. With only so much time in the day does not some have to give. ఇంకా లేదంటున్నాడు. Maybe not. Many scholars have insisted, పదే చెప్తున్నారు, that time online does not displace time spent engaging with traditional media. Some people are just more interested in media and entertainment. They point out so more of one type of media
డస్ నాట్ ఇంక్రీజింగ్లీ మీన్ లెస్ ఆఫ్ ద అదర్. ఇది కూడా కంపేర్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. However, that does not tell us much about what happens across a whole cohort of people and group of people when time spent on digital media grows and grows. అలా ఎక్కువ మంది ఇష్టం బలా పెరుగుతూనే ఉంది. దిస్ ఈస్ వాట్ లార్జ్ సర్వేస్ కండక్టెడ్ ఓవర్ ద కోర్స్ ఆఫ్ మెనీ ఇయర్స్ కెన్ టెల్ అస్. ఇది ఇప్పటిది కాదు, చాలా ఎప్పటి నుంచో చెప్తున్నారు. While 70% of 8th and 10th graders once went to the movies once a month or more. Now only about half do. ఇప్పుడు దాంట్లో సగం మంది మాత్రం మూవీస్ వెళ్తున్నారు థియేటర్స్కి. Going to the movies was equally popular from the 90s, 70s to the mid 2000. ఆ టైంలో చాలా ఫేమస్ అంట మూవీస్కి వెళ్ళడం అనేది. సజెస్టింగ్ ద బ్లాక్ బస్టర్ వీడియో అండ్ VCRS డిడ్ నాట్ కిల్ గోయింగ్ టు ద మూవీస్. ఆ టైంలో VCRs అని ఉండేవి, అవి కూడా ఆపలేకపోయాయి మూవీస్కి వెళ్ళడం అనేది. బట్ ఆఫ్టర్ 2007 వెన్ నెట్ఫ్లిక్స్ ఇంట్రడ్యూస్ ఇట్స్ వీడియో స్ట్రీమింగ్ సర్వీస్, మూవీ గోయింగ్ బికమ్ టు లాస్ ఇట్స్ అపీల్. అప్పుడు అంత క్రేజ్ లేదు ఇప్పుడు. మోర్ అండ్ మోర్ వాచింగ్ ఏ మూవీ బికమ్ ఏ సొలిటరీ ఎక్స్పీరియన్స్. సొలిటరీ అంటే సింగిల్గా. This fits a large pattern. In another analysis, we found that today's teens go out with their friends considerably less than a previous generation did. లేదు. We found that today's teens go out with their friends considerably less than previous generations. అంటే అప్పుడు ఎక్కువ మంది ఫ్రెండ్స్తో వాళ్ళు వెళ్ళేవారు, ఇప్పుడు అది తగ్గింది. But the trends in movie going pale in comparison to the largest change we found an enormous decline in reading. In 1980, 60% of 12th graders said they read a book, newspaper or magazine every day that was not assigned for school. అంటే స్కూల్ బుక్స్ కాకుండా బయట ఉన్న బుక్స్, వేరే అనదర్ బుక్స్ ఉంటాయి కదా, వాటిని చదివేవారని చెప్పారు. బై 2016, ఓన్లీ 16% did a huge drop. తగ్గిపోయింది. ఈవెన్ దో ద బుక్, న్యూస్ పేపర్ or magazine could be one read on a digital device, the survey question does not specify format. ఇక్కడ ఫార్మాట్ సంబంధం లేదు అన్నాడు. The number of 12th graders who said they had not read any books for pleasure in the last year nearly triple. అలా చెప్పేవాళ్ళ సంఖ్య ట్రిపుల్ అయింది. Landing at 1 out of 3 by 2016. For IGN, the generation born since 1995 who has spent their entire adolescence, teenage with smartphones, books, newspapers and magazines have less and so less of presence in their daily lives. Of course, teens are still reading, but they are reading short texts. చిన్న టెక్స్టెస్ ఉంటాయి కదా, అవి మాత్రమే వాళ్ళు రీడ్ చేస్తున్నారు అన్నాడు. అండ్ ఇన్స్టాగ్రామ్ క్యాప్షన్స్, నాట్ లాంగ్ ఫామ్ ఆర్టికల్స్. లాంగ్ ఫామ్ ఎవరు చదవట్లా. దట్ ఎక్స్ప్లోర్ డీప్ థీమ్స్ అండ్ రిక్వైర్ క్రిటికల్ థింకింగ్ అండ్ రిఫ్లెక్షన్. పెర్హాప్స్ యాజ్ ఎ రిజల్ట్, SAT reading scores in 2016 were the lowest they have ever been since record keep began in 1972. పెర్ఫార్మెన్స్ చాలా దారుణంగా ఉంది, లోయెస్ట్ అన్నాడు 72 నుంచి. ఇట్ డస్ నాట్ బోర్డ్ వెల్ అంటే ఎక్స్పెక్ట్ చేయడం, బోర్డ్. ఫర్ ద ట్రాన్సిషన్ టు కాలేజ్, ఐదర్ ఇమేజిన్ గోయింగ్ ఫ్రమ్ రీడింగ్ 2 sentence captions to trying to read even 5 pages of an 800-page college టెక్స్ట్ బుక్ ఎట్ వన్ సిట్టింగ్. ఇలా కష్టమవుతుందన్న. రీడింగ్ అండ్ కాంప్రహెండింగ్ లాంగర్ బుక్స్ అండ్ చాప్టర్ టేక్స్ ప్రాక్టీస్. వీటికి ప్రాక్టీస్ కావాలి. అండ్ టీన్స్ ఆర్ నాట్ గెటింగ్ దట్ ప్రాక్టీస్. ఇప్పుడన్న టీనేజర్స్కి ఆ ప్రాక్టీస్ మిస్ అవుతుంది. There was a study from the Pew Research Center a few years ago finding that young people actually read more books than older people. ఇది వాళ్ళు కానీ బట్ దట్ ఇంక్లూడ్ బుక్స్ ఫర్ ఏ స్కూల్ అండ్ డిడ్ నాట్ కంట్రోల్ ఫర్ ఏజ్. అది స్కూల్ బుక్స్ ఎక్కువ అంటున్నాడు. When we look at pleasure reading across time, iGen is reading markedly less than previous generations. So should we wrest smartphones from iGen's hands and replace them with paper books? మనం వాటిని తీసుకొని మనం మార్చగలమా అంటున్నాడు. ప్రాబబ్లీ నాట్.
అది జరిగే పని కాదు. స్మార్ట్ ఫోన్స్ ఆర్ టీన్స్ మెయిన్ ఫార్మ్ ఆఫ్ సోషల్ కమ్యూనికేషన్. ప్రజెంట్ అదే సోషల్ కమ్యూనికేషన్కి ఒక ఇంపార్టెంట్ థింగ్. హవెవర్ దట్ డస్ నాట్ మీన్ దే నీడ్ టు బీ ఆన్ దెమ్ కాన్స్టెంట్లీ. డేటా కనెక్టింగ్ ఎక్సెసివ్ డిజిటల్ మీడియా time to mental health issues suggests a limit of 2 hours day. Probably not. Smartphones are teens main form of social communication. Next antunadu, however that does not mean they need to be on them constantly. Data connecting excessive digital media time to mental health issues suggests a limit of 2 hours a day free time spent with screens on restriction. That will also time for other activities like going to the movies with friends or reading. ఇది వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. Of the trends we found, the pronounced decline in reading is likely to have the biggest negative impact. ఇది మంచిది కాదు, ఇంపాక్ట్ రాంగ్గా పడుతుంది. Reading books and longer articles is one of the best ways to learn how to think critically. So understand complex issues and separate fact from fiction. It is crucial for being an informed voter, an involved citizen, a successful college student and a productive employee. ఎన్ని రకాల వాటికి యూజ్ అవుతుంది అంటున్నాడు. ఇట్ ఈస్ క్రూషియల్ ఫర్ బీయింగ్ అన్ ఇన్ఫార్మ్డ్ వాటర్గా కానీ, యాన్ ఇన్వాల్వ్ సిటిజన్ కానీ, ఏ సక్సెస్ఫుల్ కాలేజ్ స్టూడెంట్ కానీ అండ్ ఏ ప్రొడక్టివ్ ఎంప్లాయ్. వీటికి కావాల్సింది రీడింగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్, which of the following statements are true with respect to the passage? First one, data collected since 1976 shows that there has been a moderate shift అంటున్నాడు. షిఫ్ట్ కాదు, అక్కడ డిక్రీజ్ అలా అవుతుందని చెప్పాలి, ఇంక్రీజ్ అలా చెప్పచ్చు. 2, time spending being online has doubled since 2006 and social media use moved from periodic activity to daily one. ప్రజెంట్ అక్కడ డైలీ యూజ్ చేసేస్తున్నారు, ఇంకా ఒకప్పుడు అప్పుడప్పుడు యూజ్ చేసేవారు. Movie going was very popular from late 1970s to mid 2000s. So right answer. So best option ga cheppochu 2 plus 3. That is the right answer. Which of the following statements are true with respect to the passage? First one, it is suggested to set a limit of 2 hours a day free time spent with the screens. Today's teenagers go out with their friends considerably. Ledu wrong. The term hygiene refers to those who are born. Wrong. So best answer only one ga cheppochu. That is the right answer. అంటే ఓన్లీ వన్ మాత్రమే కరెక్ట్ సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పాడు, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ కన్వేస్ ద మీనింగ్ ఆఫ్ స్టాగరింగ్ అన్నాడు. స్టాగర్ అంటే మీనింగ్ వచ్చి సర్ప్రైజ్. సో యాస్టనిషింగ్ అన్న కూడా మీనింగ్ అంటే యాస్టనిషింగ్ అన్న, షాకింగ్ అన్న, సర్ప్రైజింగ్ అన్న, స్టార్టెల్ మనం ఎక్కువ చూస్తుంటాం. ఎమేజ్ అంటాం, మేజ్ అంటాం, డేజ్ అంటాం. ఇవన్నీ కూడా సర్ప్రైజ్, స్టార్టెల్, వండర్, మార్వెల్, ఎక్స్క్లైమ్ ఇలా చెప్పచ్చు. సో బెస్ట్ ఆప్షన్ 5 అన్నీ చెప్పచ్చు. సొలిటరీ అంటే మీనింగ్ వచ్చి సింగిల్. లోన్లీ, రిక్లూజివ్. యాక్చువల్గా రిక్లూజ్ అంటే సన్యాసి, రిక్లూజివ్ అన్న కూడా సింగిల్, లోన్సమ్ అన్న కూడా సింగిల్, సేమ్ మీనింగ్స్ ఇచ్చాడు. సో అన్నీ కూడా సింగిల్. సోల్ అంటే సింగిల్ కదా, ఎస్వైఎల్ఏ ఆ మీనింగ్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద పాసేజ్? సో ఇది వాడు ఇచ్చిన క్వశ్చన్. సో మూవీ గోయింగ్ బిగన్ టు లాస్ ఇట్స్ అపీల్ వన్ వీసీఆర్ ఇచ్చినా సరే పెద్ద ఏమీ తగల. 6 out of 10 12th graders used to read books, newspapers to magazine every day 90-80. రైట్ ఆన్సర్. సాట్ రీడింగ్ స్కోర్స్ ఇన్ 16 వర్ ద లోయెస్ట్. ఇదే బాగా దారుణంగా ఉంది కాబట్టి 2 + 3 రైట్ ఆన్సర్గా చెప్పచ్చు. అసలు బోర్డ్వెల్ అంటే ఏంటి అన్నాడు. బోర్డ్వెల్, బోర్డ్ అన్న ఆగరణ ఒకటే. ఎక్స్పెక్ట్ టు షో ఆర్ సజెస్ట్ ద ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఆర్ ఈవెంట్స్ విల్ బి గుడ్ ఫర్ ఫేవరబుల్. టు షో ద యాక్షన్ పాస్ట్ అన్నాడు. రాంగ్. టు బి గుడ్ సైన్ ఫర్ ద ఫ్యూచర్. సో రైట్ ఆన్సర్ ఏఎన్సి అంటే దట్ ఈస్ ఆన్సర్. ఇక్కడ ఫస్ట్ ఇది, థర్డ్. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్.
నెక్స్ట్ వన్, వాట్ డస్ ద అదర్ మీన్ బై ఇఫ్ ప్రిన్స్ స్టార్ట్స్ టు డై ఎ లాట్ విల్ గో విత్ అన్ ఇట్, దాని మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్, ఇఫ్ పీపుల్ స్టాప్ రీడింగ్ బుక్స్ మెనీ అదర్ ఏరియాస్ విల్ బి అడ్వర్స్లీ. అడ్వర్స్ అంటే బ్యాడ్, ఎఫెక్టెడ్ కన్ఫర్మ్ కదా. సో బుక్స్ అనేది మంచి విషయంగా చెప్తున్నాడు, అది మానేస్తే వేత కూడా ఎఫెక్ట్ అవుతాయి. రైట్ ఆన్సర్. ఈ ప్రింటింగ్ మెషిన్ స్టాప్, ఇక్కడ ప్రింటింగ్ మెషిన్స్ అనేది ఇక్కడ ఆ మ్యాటర్ కాదు, ఇక్కడ బుక్స్ అనేవి మ్యాటర్, ఎంప్లాయ్మెంట్ కాదు. 3, if people stop reading books and longer articles, they might find it difficult to think critically or to understand complex issues. Right answer. 1 plus 3 exactగా చెప్పొచ్చు. That is the best option. 5 is the right answer. Next question. The following question carries a sentence with a word marked in bold. The word has been incorrectly spelled anta. Select the word from the options that can replace the bold word to make the sentence correct. If the word given in bold is correctly spelled, mark E as your answer. First question. Her black jacket accentuated her pale white skin. అసలు మనకున్న వర్డ్స్ ఏంటో చూద్దాం. మనకున్న వర్డ్స్ ఎసెంట్, ఏఎస్ఎస్ఈఎన్టీ ఇలా ఉంది. తర్వాత ఇంకేమైనా అక్కడ అంటే ఎసెంట్ నౌను, ఎసెంట్ అంటే అగ్రీ, ఎసెంట్ అంటే ఇంక్రీజ్, ఇలా ఉన్నాయి. కానీ అక్కడ వర్డ్ ఇచ్చిన స్పెల్లింగ్లో వర్డ్స్ ఏమి లేవు. సో మనకు వచ్చిన వర్డ్ డౌట్, ఎక్సెంచువేట్ అన్నాడు, ఇలా మిస్టేక్స్ ఇచ్చాడు. ఇంకొక వర్డ్ ఉంది స్పెల్లింగ్ మిస్టేక్, ఒక కరెక్ట్ వర్డ్ అది, అదేమొస్తుందంటే యాక్సెంచువేట్ అంటే హైలైట్ చేయడం, హైలైట్, ACCENTAT. ఫస్ట్ ASCE అంటే సో రాంగ్, ACCENTUAT రైట్ ఆన్సర్. ACSE రాంగ్, ASSE రాంగ్, ASSE రాంగ్. సో బెస్ట్ ఆప్షన్ 2గా చెప్పచ్చు. హెర్ బ్లాక్ జాకెట్, తర్వాత ఆన్సర్ ఏమన్నాడు, యాక్సెంచువేటెడ్ హెర్ పేల్ వైట్ స్కిన్. బ్లాక్ జాకెట్ వల్ల అక్కడ హైలైట్ అవుతుంది స్కిన్ అన్నాడు, వైట్ స్కిన్. సో కరెక్ట్గా చూసుకోవాలి వర్డ్స్. నెక్స్ట్ వర్డ్ కాంప్రహెన్సివ్ అనే పదం ఇచ్చాడు. అసలు మనకున్న వర్డ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ COMPREHEND, ఇది వెర్బ్. కాంప్రహెన్సివ్ ఇది అడ్జెక్టివ్. COMPREHENS. ఇంకో మనకు వేరే వర్డ్ ఉంది కాంప్రహెన్సిబుల్. నౌన్ ఫామ్ కావాలంటే కాంప్రహెన్షన్, ఇది వర్డ్. ఇది వెర్బు, ఇదేమో అడ్జెక్టివ్, ఇది నౌన్. సో ఫస్ట్ ఆప్షన్లో CIVE, మనకి ఎస్ రావాలి, సి ఇచ్చాడు రాంగ్. COMPREHENS రైట్ ఆన్సర్. CON కాదు ఎం, COMPRHEN ఎం కాదు, COMPREHEN పైగా ఎస్ రావాలి, రాంగ్. బెస్ట్ ఆప్షన్ 1, డౌట్లెస్. COMPREHENSI, comprehensive is the right answer. That is the best option. Next one, Akhil was desperate to get promoted. మనకు వర్డ్ ఉంది ఒకటి డెస్పరేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నౌన్గా చూసుకుంటే డెస్పైర్ నిరాశ, హోప్లెస్నెస్, తెలుగులో నిరాశ నిస్పృహ అంటాం కదా. యాడ్జెక్టివ్ డెస్పరేట్ అంటే హోప్లెస్. డిఎస్ రాంగ్, డిఐఎస్ రాంగ్, DSPERATE రైట్, రాంగ్. డెస్పరేట్ రాంగ్. బెస్ట్ ఆప్షన్ 2 is the right answer, doubtless. Desperate. క్వశ్చన్ చూస్తే అఖిల్ వాస్ డెస్పరేట్ టు గెట్ ప్రమోటెడ్, హోప్లెస్, ఆడికి ఆశ లేదనమాట ప్రమోట్ అవుతాడని. అక్కడ టు గెట్ ప్రమోటెడ్
2 plus get plus promoted passive voice. That is the best option. సో ఇన్వాల్యుబుల్ అన్నాడు. వాల్యుబుల్ ఏ సెన్స్ అంటే పాజిటివ్. ఇన్వాల్యుబుల్ అయినప్పటికీ పాజిటివే అంటే హైలీ వాల్యుబుల్. స్పెల్లింగ్ VALUA INVA రైట్ ఆన్సర్. ఎన్ని రాంగ్ ఆన్సర్స్? ద బెస్ట్ ఆప్షన్ 5. క్వశ్చన్ 9. ద మెడిసిన్ హ్యాస్ రిసీవ్డ్ వాస్ అన్నాడు. వాస్ ఎక్స్పైర్డ్. మనకు మెడిసిన్ ఎక్స్పైర్ అయిపోయింది అంటాం. ఎక్స్పైరీ డేట్ EXPIRE బెస్ట్ ఆప్షన్. ఎక్స్పైరీ రాంగ్ ఆన్సర్. బెస్ట్ ఆప్షన్ మెడిసిన్ కాబట్టి సరిపోతుంది, ఇంక చూడకల్లా. నో డౌట్ మెడిసిన్ వాస్ ఎక్స్పైర్డ్. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్. ద స్ట్రాప్ హ్యాస్ ఎ ఫ్లోరోసెంట్ కోటింగ్ అన్నాడు. చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. FLUORESCENT సెంటు రీసెంటు. FLUO అంటే కలర్ఫుల్. FLUORESCE కాదు, SCE కాదు. బెస్ట్ ఆప్షన్. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. 2 ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. 2 ఈజ్ ఆన్సర్.